కొన్ని చిత్రాలుంటాయి. అవి మనల్ని ఉన్నపళంగా ఆపేస్తాయి. కేవలం కళ్లను ఆకట్టుకోవడం మాత్రమే కాదు, మనల్ని మన లోపలికి చూసుకోమని నిశ్శబ్దంగా ఆహ్వానిస్తాయి. మనం అందం అని దేన్నైతే అనుకుంటామో, సౌకర్యం అని దేన్నైతే పట్టుకుని వేలాడతామో, ఆ భావనలన్నింటినీ అవి సవాల్ చేస్తాయి. భయానికి, సౌందర్యానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను చెరిపేస్తాయి. అలాంటి ఒక లోతైన ప్రయాణంలోకి ఇప్పుడు మనం కలిసి వెళ్దాం. దేవతల రూపాల్లోకెల్లా బహుశః కాళికాదేవి రూపమే అత్యంత రహస్యమైనది, అర్థం చేసుకోవటానికి చాలా కష్టమైనది కూడా. ఆమె రూపాన్ని చూడగానే మనకు మృత్యువు, విధ్వంసం లాంటి శక్తులే గుర్తుకొస్తాయి. మనం సాధారణంగా ఆరాధించే ప్రశాంతమైన, సౌమ్యమైన రూపాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది కదూ. ఆమెను చూసినప్పుడు మనసులో కలిగే మొదటి భావన బహుశా భయమే కావచ్చు. కాని ఇక్కడే ఒక పెద్ద వైరుధ్యముంది. గొప్ప గొప్ప ఋషులు, యోగులు ఈ భయంకరమైన రూపంలోనే ప్రగాఢమైన ప్రేమను, అనంతమైన శాంతిని కనుగొన్నారు. కేవలం మనకు ఓదార్పునిచ్చే రూపాల్లోనే కాదు, జీవితంలోని కఠినమైన సత్యాలను ధైర్యంగా చూపించే ఈ రూపంలోనే వాళ్లు అసలైన కరుణను చూశారు. మరి ఆ భయం వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేంటి? వాళ్లు చూసింది మనకెందుకు కనిపించడం లేదు? ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. నిజమైన శాంతిని, ఉన్నతమైన సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం జీవితంలోని ఈ భయంకరమైన కోణాలను ఎందుకు దాటాలి? విధ్వంసంలోంచి పరివర్తన ఎలా సాధ్యపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆమె రూపాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి ఆధారం ఆమె పేరులోనే దాగి ఉంది, కాళీ. ఈ పదం కాల అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కాలం అంటే సమయం. కాబట్టి కాళీ అంటే మరెవరో కాదు, సమయం యొక్క స్త్రీరూపం. ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన, కనికరం లేని, నిరంతరం కదిలే శక్తి ఏదైనా ఉందంటే అది కాలమే. ఈ కాలం యొక్క ద్వంద్వ స్వభావం మనందరికీ తెలిసిందే. ఒకవైపు అది మనకు ప్రాణం పోసి పెంచి పోషించే తల్లిలాంటిది. మన సంబంధాలను, మన జ్ఞానాన్ని, మన ఉనికిని అన్నింటినీ నిర్మించేది అదే. కాని మరోవైపు అదే కాలం ప్రతిదాన్ని పాతబడేలా చేసి చివరికి మృత్యువులోకి తీసుకువెళ్తుంది. అంటే అది సృష్టిస్తుంది, అలాగే అనివార్యంగా నాశనం కూడా చేస్తుంది. మన తత్వశాస్త్రం కాలాన్ని కేవలం గడియారంలో గడిచే క్షణాలుగా చూడొద్దని చెబుతుంది. అదొక జీవశక్తి, అదొక చైతన్య క్షేత్రం, అన్నీ పుట్టే ఒక గొప్ప గర్భం, అన్నీ తిరిగి లయమయ్యే ఒక పెద్ద సుడిగుండం. అది కేవలం కొలమానం కాదు, ఈ విశ్వాన్ని నడిపించే ఒక అపారమైన మేధస్సు. కాళీ ఆ చైతన్యశక్తికే ఒక రూపం. సరే, ఇప్పుడు కాళికాదేవి రూపంలోని ఒక్కో ప్రతీక వెనుక ఉన్న లోతైన అర్థాలను విడమర్చి చూద్దాం. ఆమె రూపంలోని ప్రతి అంశం ఒక నిశ్శబ్ద భాషలాంటిదే. అది విశ్వం యొక్క ప్రాథమిక సత్యాలను మనకు బోధిస్తుంది. ఆ భాషను చదవడం ఇప్పుడు నేర్చుకుందాం. ఆమె నలుపు రంగును చూడగానే చాలామందికి భయం వేస్తుంది. కాని అది శూన్యానికి చిహ్నం కాదు, అది అనంతమైన ఆకాశానికి, శాశ్వతమైన కాలానికి ప్రతీక. అంటే సృష్టికి ముందున్న స్థితి. అన్ని రంగులు, రూపాలు తనలోనే ఇముడ్చుకున్న పూర్తితనం. నల్లని సారవంతమైన నేల నుండి జీవం ఎలాగైతే మొలకెత్తుతుందో, ఆమె నలుపు నుండే ఈ సమస్త సృష్టి పుడుతుంది. ఆమె మెడలో ఉన్న పుర్రల దండ హింసకు చిహ్నం కాదు, అది ఎన్నో జన్మలలోని లెక్కలేనన్ని జీవులకు ప్రతీక. మనమందరం కాలానికి బద్ధులమని, ఈ పుట్టుక మరణాల చక్రంలో ఒక భాగమని అది నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. అది మన అశాశ్వతత్వానికి, అదే సమయంలో ఈ జీవన చక్రంలో మన పాత్రకు ఒక గుర్తు. ఆమె చేతిలో పట్టుకున్న ఆ నరికిన తల అది ఒక రాక్షసుడిది కాదు, అది మన అహంకారానికి ప్రతీక. నేను ఈ శరీరాన్ని, నా ఆలోచనలే నేను అనే మన పరిమితమైన భావన. ఆమె తన జ్ఞానఖడ్డంతో ఆ అహంకారాన్ని నరికివేసి మనకు ఆ పరిమితుల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. ఇది భౌతిక హింస కాదు, మనల్ని బంధించే అజ్ఞానాన్ని ఛేదించే ఒక కారుణ్యచర్య. ఇక్కడ చూడండి, ఆమె శివునిపై నాట్యం చేస్తోంది. శివుడు శుద్ధ చైతన్యానికి ప్రతీక, అంటే స్థిరంగా, మార్పు లేకుండా శాశ్వతంగా ఉండే వాస్తవికత. కాళీ ఆ చైతన్యంపై నాట్యం చేసే శక్తి, అంటే కదిలే, సృష్టించే చురుకైన శక్తి. చైతన్యం లేకుండా శక్తికి ఉనికిలేదు, శక్తి లేకుండా చైతన్యం వ్యక్తమవ్వలేదు. వారిద్దరూ కలిసి ఈ విశ్వం యొక్క సంపూర్ణ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే ఆమె చర్యలోని ప్రధాన సూత్రం చాలా స్పష్టంగా ఉంది. నిజమైన సృష్టికి,
లేదా ఆధ్యాత్మిక పునర్జన్మకు విధ్వంసమనేది అవసరమైన మొదటి మెట్టు. పాత ఆకు రాల్తేనే కదా కొత్త చిగురు వచ్చేది. పాత ఆలోచన విధానాలను, పాత అలవాట్లను పూర్తిగా వదిలేసినప్పుడే కొత్తదానికి చోటుంటుంది. ఇప్పుడు ఈ ప్రతీకలన్నింటినీ కలిపి చూస్తే ఒక అద్భుతమైన సత్యం బయటపడుతుంది. ఆమె చేసే విధ్వంసక చర్యలు నిజానికి కరుణ, విముక్తితో కూడినవి. ఆమె నాశనం చేసేది మనల్ని కాదు, మనల్ని బంధించే మన పరిమితులను, మన భయాలను, మన అహంకారాన్ని. ఇది విధ్వంసం కాదు, ఇది విముక్తి. ఆమె తీసుకువచ్చే మరణం మన ఆత్మకు కాదు, మన పరిమితమైన అహంకారానికి. నేను అనే వేరుపడిన భావన ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు శాశ్వతమైన, అనంతమైన జీవానికి మార్గం తెరుచుకుంటుంది. మనం దేన్నైతే నేను అనుకుంటున్నామో అది నశించినప్పుడే మనకు అసలైన స్వేచ్ఛ, అనంతమైన ప్రేమ దొరుకుతాయి. ఆమెను ఆరాధించడానికి ఒక మార్గమేమిటంటే ప్రతిరోజూ మన అనుబంధాలకు, మన ఆలోచనలకు, మన ఆందోళనలకు మరణించడం. అంటే ప్రతిరోజూ పాతదాన్ని వదిలేసి కొత్తగా జీవించడం. జీవితంలోని ప్రతి క్షణంలో మార్పును, అశాశ్వతతను సంపూర్ణంగా అంగీకరించడమే నిజమైన స్వేచ్ఛకు మార్గమని ఆమె బోధిస్తోంది. ఆమె పరివర్తన శక్తి యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం. అంటే కోరికలు, అనుబంధాలు పూర్తిగా నశించిపోయిన ప్రశాంతమైన స్థితి. మన బాధకు మూలకారణమైన ఆ కోరికల అగ్నిని ఆమె చల్లార్చి పరిపూర్ణమైన శాంతినిస్తుంది. ఇది కోరికలను అణచివేయడం కాదు, వాటిని అధిగమించడం. ఇక్కడే కాళికాదేవి గురించిన అత్యంత ఆశ్చర్యకరమైన, లోతైన విషయం బయటపడుతుంది. ఆమె సౌందర్య స్వరూపిణి కూడా. కాని ఆ సౌందర్యం మనకు తెలిసిన సున్నితమైన, మనోహరమైనది కాదు. అది భయంకరమైన సౌందర్యం. ఇది ఎలా సాధ్యం? అందం భయాన్ని ఎలా కలిగిస్తుంది? దైవిక సౌందర్యం ఎందుకు భయంకరంగా ఉంటుందంటే అది ఈ ప్రాపంచిక అందం ఎంత అశాశ్వతమైనదో మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ ఉన్నతమైన వాస్తవికత ముందు మన విజయాలు, ఆస్తులు, అనుబంధాలు అన్నీ నిస్సారంగా కనిపిస్తాయి. ఆ సౌందర్యం మన నుండి పూర్తి సమర్పణను కోరుతుంది. మనం గట్టిగా పట్టుకున్న వాటన్నింటినీ వదిలేయమనడుగుతుంది. అందుకే అది భయపెడుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ విశ్వసూత్రాలను మన వ్యక్తిగత, రోజువారీ జీవితాల్లోకి తీసుకువద్దాం. ఈ శాశ్వత సృష్టి లయ నాట్యం ఎక్కడో దూరంగా జరగడం లేదు. అది మనలోనే, మన చుట్టూ ప్రతి క్షణం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ కాళికాదేవి చిత్రాన్ని చూస్తే మన అవగాహన పూర్తిగా మారిపోతుంది. ఆమె ఇకపై మనల్ని భయపెట్టే దేవతగా కాకుండా ఈ విశ్వం యొక్క లయగా, జీవశక్తి యొక్క స్పందనగా కనిపిస్తుంది. జననం, మరణం, మార్పు, పరివర్తన ఆమె జీవితం యొక్క సంపూర్ణమైన, శక్తివంతమైన చక్రం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఇదే. మన అహంకారాన్ని, మన అనుబంధాలను త్యాగం చేయడం నష్టం కాదు. అది అనంతమైన జీవితానికి, నిజమైన స్వేచ్ఛకు మనం చెల్లించే వెల. పరిమితమైన దాన్ని వదిలేసినప్పుడే అపరిమితమైనది మన సొంతమవుతుంది. వదిలేయటంలోనే అసలైన సంపాదన ఉంది. ఆధునిక ప్రపంచానికి ఆమె సందేశం చాలా స్పష్టంగా ఉంది. మార్పును స్వీకరించమని, నియంత్రణను వదులుకోమని ఆమె మనకు ఒక గొప్ప ఆహ్వానం పలుకుతోంది. జీవిత ప్రవాహానికి మనల్ని మనం స్వచ్ఛందంగా సమర్పించుకోవడం ద్వారా మనం మన పరివర్తనలో చురుగ్గా పాల్గొనవచ్చు, కేవలం ప్రేక్షకుల్లా ఉండిపోకుండా. ఈ గొప్ప విశ్వనాట్యం ఎక్కడో దూరంగా జరగడం లేదు, మన జీవితంలోనే ఉంది. ఒక ఉద్యోగం ముగిసినప్పుడు, ఒక సంబంధం విడిపోయినప్పుడు, పాత అలవాట్లను వదిలేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు, ప్రతి ముగింపులో, ప్రతి కొత్త ప్రారంభంలో ఆ సృష్టి, లయల నాట్యం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ముగింపుగా ఒక ప్రశ్న: మన జీవితంలో ప్రస్తుతం ఏది ముగింపు దశలో ఉంది? తద్వారా కొత్తది పుట్టగలదు. ఈ సృష్టి, విధ్వంసం యొక్క నాట్యాన్ని మన రోజువారీ అనుభవాలలో మనం ఎక్కడ గమనించవచ్చు? దీని గురించి ప్రశాంతంగా ఆలోచించండి. సమాధానం మనలోనే ఉంది.